అందరికీ నమస్కారం. నా ప్రాణమ 66. రిషి పరిగెడుతూ అంజీ దగ్గరకు వచ్చి, సారీ బుజ్జి, నా వల్లే ఇదంతా, ఇంకెప్పుడు ఇలా చేయను అని తనని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అంజు కూడా రిషిని గట్టిగా పట్టుకుని, సారీ, నేనే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది అంటుంది. అశ్విన్, ధృతి వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుంటారు. అశ్విన్ ధృతిని చూసి తన దగ్గరకు వెళ్ళి, చాలా థ్యాంక్స్ ధృతి, నీ మాట వినగానే చిన్ను రెస్పాండ్ అయ్యింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నుకి నాకంటేనే వాళ్ళ వదినంటేనే ఇష్టం అని చెప్పగానే చెప్పేసింది అంటాడు. ధృతి అశ్విన్ని సీరియస్గా చూసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి తన ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటుంది. అశ్విన్ కూడా ధృతి వెనుక వెళ్ళి ధృతి పక్కన ఇంకో చైర్లో కూర్చుని, మాకు లేదా టిఫిను, ఇక్కడే తినమన్నారు కదా అంటాడు. ధృతి అక్కడ ఉన్న ప్లేట్ అశ్విన్ ముందర పెట్టి హాట్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది. అశ్విన్ నవ్వుతూ తింటున్న ధృతి చేతిని లాక్కుని తన చేతిలో ఉన్నది నోట్లో పెట్టుకుని, సో టేస్టీ అంటాడు. ధృతి కోపంగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. అశ్విన్ నో ప్రాబ్లం అంటూ ధృతి ఉన్న ప్లేట్లో ఉన్నది తీసుకుని తింటుంటే ఆ ప్లేట్ లాక్కుని వెళ్ళి సింక్లో వేసేస్తుంది. ఇది నా పెళ్ళమేనా అసలు, అశ్విన్ గారు అంటూ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయ్యింది, ఒరే అశు అనుభవించరా, నువ్వు చేసుకుందేగా ఇది, ఇప్పుడేగా నీ ప్రేమకు అసలైన పరీక్ష. ఆ రోజు మంచిగా ప్రపోజ్ చేసి ఉంటే అన్నీ సెట్ అయ్యి ఉంటే ఈ పాటికి నువ్వు కూడా తండ్రి అయ్యి ఉండేవాడివి, తూ నీ బతుకు అని తనను తాను బాగా తిట్టుకోవడంలో బిజీ అయిపోతాడు అశ్విన్. రిషి, అంజు ఇద్దరు వాళ్ళ బేబీకి ఏం కాలేదని కొంచెం కూల్ అవుతారు. రిషికి దొరికింది ఛాన్స్ అని అంజుని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. అంజుకి రిషి పట్టులో తేడా తెలిసి కోపంతో వీపు మీద గట్టిగా గిచ్చుతుంది. రిషి అంజుని వదిలి వెనుక రుద్దుకుంటూ, అబ్బా రాక్షసి, ఏంటే అలా గిచ్చావు, దొంగ మొహందన, మొగుడంటే కొంచెం కూడా భయం లేదే నీకు అంటాడు. మరి లేకుంటే ఏంటిది అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు, ఏదో నా అజాగ్రత్త వల్లే ఇలా అయ్యిందని, బేబీ పైన నీకు కూడా హక్కు ఉందని, ప్రేమ ఉందని నేను కూడా ఎమోషనల్ అయి పట్టుకుంటే నువ్వు దాన్ని కూడా నీకు అనుగుణంగా మార్చుకుంటున్నావుగా, ఇంకోసారి నా దగ్గర ఇలాంటి వేషాలు ఇస్తే తోలు తీస్తా అని చెయ్యి చూపించి బెదిరించి లోపలికి వెళ్తుంది అంజు. దీనికి కొంచెం కూడా జాలి దయ లేదు అసలు. అయ్యో మొగుడు ఆశపడ్డాడు, ఇన్ని రోజుల నుండి దూరంగా ఉన్నాడు, ఇప్పుడు ప్రేమగా పట్టుకున్నాడు, పోనీలే పాపం అనుకోవచ్చుగా, ఆహా, ఎంతసేపు ఒకటే పట్టుకుని వేలాడతారు, కర్మరా బాబు. అదేదో సినిమాలో డైలాగ్లా, ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలు ఉండగా నేను ఈ రాక్షసుని ఎందుకు ప్రేమించానో, దీన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటాడు రిషి. అంజు పాలు తాగలేదని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం కోసం బయటకు వచ్చిన అంజు రిషి అన్న మాటలు విని, నిన్ను సాధించడానికి ఏడిపించడానికి అని పక్కన దొరికిన వస్తువుని తీసి రిషి మీదకి విసిరి కొట్టి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రిషి దాన్ని క్యాచ్ పట్టి, నాట్ బ్యాడ్ రా, ఆర్యు సూపర్ క్యాచ్, దీంతో గొడవ పట్టడం కంటే మంచిగా క్రికెట్ మ్యాచ్ ఆడుకోవచ్చు అని అశ్విన్ దగ్గరికి వెళ్తాడు. అశ్విన్ ధృతి గురించి ఆలోచిస్తూ వీళ్ళ గొడవ గురించి పట్టించుకోడు. వాళ్ళు వాళ్ళ గొడవలో ఉండి వీళ్ళని పట్టించుకోలేదు. అశు పద, లగేజ్ అంతా అవుట్ హౌస్లో పెట్టి మిగతావన్నీ షిఫ్ట్ చేసుకుందాం అంటాడు రిషి. సరే అని ఇద్దరు లగేజ్ షిఫ్ట్ చేసి అన్నీ లోపల సర్దించేసరికి మధ్యాహ్నం 3 అవుతుంది. వీళ్ళు ఇంకా లంచ్కి రాలేదని రిషికి కాల్ చేయమని అడగడానికి అంజు దగ్గరికి వెళ్తుంది ధృతి. అంజు, అన్నయ్యకి ఒకసారి కాల్ చేసి లంచ్కి రమ్మని చెప్పు అంటుంది. అంజు ఫోన్ ఇచ్చి, నువ్వే చేసి చెప్పుకో మీ అన్నయ్యకి, వాడికి బాగా ఎక్కువయింది, తోక కత్తిరించాలి, నేను కాల్ చేస్తే ఇంకా ఓవర్ చేస్తాడు అంటుంది చిరుబుర్లాడుతూ. ధృతి నవ్వుతూ, ఎందుకే ఊరికే కోపడతావు అన్నయ్య మీద, తనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేస్తున్నాడు, అది మాత్రమే చూడు, అనవసరమైనవన్నీ ఆలోచించుకు అని ఫోన్ తీసుకుని రిషికి కాల్ చేసి లంచ్ తిని వెళ్ళమని చెప్తుంది. రిషి, అశ్విన్ వచ్చి లంచ్ చేసి చిన్నుని తీసుకుని తనకన్నీ అరేంజ్ చేసి తన దగ్గరే ఉండమని కేర్ టేకర్ చెప్పి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఇద్దరు బాగా టైర్డ్ అయ్యి ఉండడం వల్ల ఫుల్లుగా నిద్రపోతారు. నైటు డిన్నర్ గురించి రిషి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుంటే అలసిపోయి ఉంటారు అనుకుని ధృతి కూడా వెళ్ళి నిద్రపోతుంది. అశ్విన్కి నైట్ 12 o'clockకి అలా మెలకు వచ్చి టైం చూసి, వామ్మో ఈవినింగ్ నుండి పడుకునే ఉన్నానా,
రిషి కూడా లేపలేదంటే వాడు కూడా నిద్రపోతూనే ఉన్నాడా అనుకుని లేచి బయట లాన్లోకి వెళ్తాడు. అక్కడ లాన్లో ఒక బెంచ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్న అశ్విన్కి తనకు ఎదురుగుండా ఓపెన్ చేసిన విండోలో నుండి ధృతి నిద్రపోతూ కనిపిస్తుంటుంది. అశ్విన్ ధృతి దగ్గరకు వెళ్ళాలని విండో దగ్గరకు వెళ్తాడు. అది కొంచెం గట్టిగా లాగడంతో పక్కకు వచ్చేస్తుంది. అశ్విన్ దాన్ని పక్క పెట్టి లోపలికి వెళ్ళి నిండా దుప్పటి కప్పుకొని ఫేస్ మాత్రమే బయట పెట్టి బుజ్జిగా ముడుచుకుని పడుకుని ఉన్న ధృతిని చూసి మైమర్చిపోతాడు. ఎంత క్యూట్గా నిద్రపోతున్నావే, నిన్ను ఇలా చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బుడ్డి. కానీ నా స్పర్శకు నువ్వు లేస్తే ఇంకేమన్నా ఉందా? నీతో ఈ గదిలో ఉండాల్సిన వాడిని అవుట్ హౌస్లో ఉంచావు. ఇప్పుడు నేను ఏదన్నా వెధవ పని చేస్తే డార్జిలింగ్ బార్డర్ దాటించేస్తావేమో అని తననే చూస్తూ కూర్చుంటాడు. విండో నుండి వీస్తున్న గాలికి ధృతి హెయిర్ అంతా ఫేస్ మీద పడుతుంటే ధృతి నిద్రలోనే వాటిని సర్చ్ చేసుకుంటున్న విండో మొత్తంగా ఓపెన్ అయి ఉండడం వలన వచ్చే హోరుగాలికి మళ్ళీ మొహం మీద పడుతూనే ఉంటాయి. తను చిరాకుగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. అశ్విన్ ధృతి ఫేస్లోనే చిరాకును గమనించి తన దగ్గరగా వెళ్ళి తన హెయిర్ని సరి చేయబోతుంటే గాలి రాకుండా విండో వేద్దామని లేచిన ధృతికి తనకు అంత చేరువుగా అశ్విన్ కనిపించేసరికి గట్టిగా అరుస్తుంటే అశ్విన్ టక్కున తన చేత్తో నోరు మూసేస్తాడు. ప్లీజ్ బుడ్డి అరవకు, నేనే అంటాడు అశ్విన్. ధృతి కోపంగా అశ్విన్ని చూసి తన చేతిని తీయమన్నట్లు చూస్తుంది. ఓ సారీ, నువ్వెక్కడ గట్టిగా అరుస్తావో అంజు ఎక్కడ భయపడుతుందో అని నోరు మూసాను బుడ్డి. ముందే అంజు ప్రెగ్నెంట్ కదా, టెన్షన్ పడుతుందంటూ చెయ్యి తీస్తాడు. అశ్విన్ నోటి మీద నుండి చెయ్యి తీసి స్ట్రైట్గా నిలబడగానే ధృతి పైకి లేచి కోపంగా, మీరేంటి ఇక్కడ, అసలు లోపలికి ఎలా వచ్చారు అని చుట్టూ చూసి విండో దగ్గర చూపాపేసింది. అశ్విన్ వైపు తిరిగి, మీకు అసలు మేనర్స్ లేదా? ఇలా అమ్మాయిల రూమ్లోకి అలా ఎలా వచ్చేస్తారు, అది కూడా ఈ టైంలో? అయినా మీకేం చెప్పాను, అసలు మా ఇంటికి రాకూడదని చెప్పానా లేదా అని మీదకు వెళ్తుంది. నిన్నంటే క్లీనింగ్ చేయించకుండా నేనే మర్చిపోయాను, మిస్టేక్ నాది కాబట్టి మిమ్మల్ని ఇంట్లోకి రమ్మన్నాను. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు, ముందు బయటికి నడవండి అని అరుస్తుంది. అశ్విన్కి ఏం మాట్లాడాలో తెలియక అది అంజు రిషిని కలపడానికి నాకు ఒక ఐడియా వచ్చింది బుడ్డి, దాని గురించి నీకు చెప్దామని వచ్చానంటాడు. ధృతి వెటకారంగా, ఐడియా? అది ఈ టైంలో కొంచెమన్నా తెలివుండే మాట్లాడుతున్నారా? ఏది ఏమైనా ఇలా దొంగతనంగా అమ్మాయిల రూమ్లోకి దూరతారా? ఇదేనా మీ సంస్కారం అని అడుగుతుంది. నేనేమీ పరాయి అమ్మాయి రూమ్లో దూరలేదు, నా పెళ్ళాం రూమ్లోకి వచ్చాను అంటాడు అశ్విన్. నీ పెళ్ళామా? ఎక్కడెక్కడుంది నీ పెళ్ళం, ఎక్కడుంది మీ మధ్య బంధం అంటుంది కన్నీళ్లతో. అశ్విన్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలదించుకుంటే ఆ ధృతి అశ్విన్ని చూస్తూ ఆవేశం, కోపం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా ఉన్నప్పుడు నోరు నా ఆలోచనల్ని అదుపులో పెట్టుకుంటే ఇలా నిలబడే అవసరం రాదు కదా అంటుంది. ఆ మాటతో అశ్విన్ ధృతి చేపట్టుకుని, సారీ బుడ్డి, నేను చేసిన తప్పే, ఆ తప్పుకు నువ్వేం చేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నన్ను కొట్టు, తిట్టు, చంపేయి, కానీ నువ్వు దూరంగా వెళ్ళకు. నువ్వు అలా దూరంగా వెళ్తుంటే నా మనసును మెలితిప్పినట్లుగా ఉందిరా అంటాడు బాధగా. ధృతి అశ్విన్ చేతిలో నుండి తన చేయి లాక్కుని, అవన్నీ కాదు, ముందు ఇక్కడ నుండి వెళ్ళండి. అయినా ఐడియా ఏదో మార్నింగ్ చెప్పొచ్చు కదా, ఇలా ఎప్పుడు పడితే అలా వస్తారా అంటుంది సీరియస్గా. అంటే నేను మళ్ళీ మర్చిపోతాను, వచ్చిన వెంటనే చెప్పేస్తే మార్నింగ్ నుండి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అంటాడు అశ్విన్. ఓ, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశ్విన్ గారికి మతిమరుపు. అబద్ధాలు చెప్పినా నమ్మేలా ఉండాలి. అసలు ఇలా కాదు, కానీ ముందు మీరు అవుట్ హౌస్ ఖాళీ చేయండి, అవసరం అయితే రిషి అన్నయ్య మా ఇంట్లో ఉంటాడు అంటుంది. అశ్విన్ మనసులో, అమ్మో, ఏదో కష్టపడి రిషిని అడ్డం పెట్టుకుని అవుట్ హౌస్ వరకు వచ్చాను, అక్కడ నుండి ఇంట్లో రావాలని నేను అనుకుంటుంటే నా బుడ్డి తిరిగి హైదరాబాద్ పంపేలా ఉందిగా, ఏం చేయాలబ్బా అని ఆలోచించి ఏదో ఐడియా వచ్చిన వాళ్ళ, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకులే బుడ్డి అనగానే ధృతి సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది. అశ్విన్ ఇబ్బందిగా నవ్వుతూ, సారీ ధృతి, ఫస్ట్ తప్పుగా క్షమించు, ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు, అంతేకాని అవుట్ హౌస్ ఖాళీ చేయమని మాత్రం చెప్పక ధృతి అంటాడు ప్లీజింగ్గా. ధృతి అశ్విన్ని చూస్తూ, ప్రతిదానికి పనిష్మెంట్ ఇచ్చే అలవాటు మీకుందేమో కానీ నాకు లేదు, మీలా మనుషుల్ని టార్చర్ చేయటం నాకు రాదు అంటుంది బాధగా. అశ్విన్ ధృతికి ఇచ్చిన పనిష్మెంట్స్ గుర్తుకొచ్చి సారీ అని తలదించుకుంటాడు. ముందు మీరు బయటికి వెళ్ళండి, ఏమన్నా రేపు పొద్దున్నే మాట్లాడుకోవచ్చు,
ఈ టైంలో ఇక్కడ ఇలా ఉండటం అస్సలు బాగాలేదు అని అశ్విన్ చేపట్టుకుని లాక్కెళ్ళి బయటికి గెంటేసి తలపిస్తుంది. నేను నిన్నెంత బాధ పెట్టానో ఒక్కొక్కటి నాకు అర్థమవుతుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది బుడ్డి. నువ్వు నిజంగా బంగారం రా. అందుకే నేను ఎన్ని చేసినా భరించావు. నన్ను ఎంతగానో ప్రేమించావు. కానీ నీ ప్రేమను చూడలేని గుడ్డివాడిని అయిపోయాను. అర్థం చేసుకోలేని మూర్ఖుడిని అయ్యాను. తెలుసుకునే లోపే మన మధ్య ఈ దూరం పెరిగింది. ఈ దూరాన్ని దగ్గర చేసుకోవడానికే నాకు ఒక్క అవకాశం ఇవ్వరా ప్లీజ్ అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ధృతి లేచే టైంకి అశ్విన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. పాలు తీసుకోవడానికి బయటకు వచ్చిన ధృతి అశ్విన్ని చూసి సీరియస్గా లోపలికి వెళ్తుంటే అశ్విన్ పిలుస్తాడు. అశ్విన్ సారీ ధృతి అని చెప్పేలోపే ధృతి అశ్విన్ని మాట్లాడనివ్వకుండా నైట్ ఏదో ఐడియా అన్నావుగా ఏంటో చెప్పు అంటుంది సీరియస్గా. చచ్చింది గొర్రె. అశ్విన్ ఐడియానా? ఏం ఐడియా? దేని గురించి అంటాడు. ధృతి కోపంగా లాగి ఒక్కడ బీగుతుంది చెంప మీద. అశ్విన్ షాక్, ధృతి రాక్స్. అశ్విన్ షాక్లో ధృతిని చూస్తుంటే మీ చెత్త ప్లాన్స్ అన్నీ నా దగ్గర వేయకండి. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఇంట్లో అడిగి పెడితే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. అంజుని అడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలంటే మీ ఐడియాస్ అన్నీ మీ దగ్గరే పెట్టుకోండి అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. అశ్విన్ చెంప మీద చేపెట్టుకుని ఆ షాక్లోనే తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే లేచి బ్రష్ చేసుకుంటున్న రిషి అశ్విన్ చెంప మీద చేపెట్టుకుని రావడం చూసి ఏమైంది అని సైగ చేస్తాడు. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.